హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు చపాతీలు చేసుకుందామండి. దూది లాంటి మెత్తటి చపాతీలు పొరలు పొరలుగా ఎలా చేయాలో చూద్దాము. ఇదే విధంగా హోటల్లో కూడా చేస్తారో అది ఎలా చేస్తారో చూడండి. ఓకేనా. ముందుగా మనము గోధుమ పిండిని అయితే తీసుకుందామండి. గోధుమ పిండిని ఒక అరకిలో వరకు అయితే తీసుకుంటున్నాను. ఇలా అరకిలో గోధుమ పిండి తీసుకున్నాక దీంట్లో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని పిండిని అయితే పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక గంటె అంటే చిన్న గంటె కూర చిన్నది 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. ఉప్పు ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక 3-4 టీ స్పూన్లంతా పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాదండి, మనకు నార్మల్గా ఉంటుంది చూడు, ఆ పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగు వేసుకొని నేను చూపెట్టినట్టుగా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక టీ గ్లాసు పాలు అయితే పోసుకోవాలి. హోటల్లో కూడా ఇదే విధంగా చేస్తారు. అందుకనే హోటల్లో చపాతీ అనేది రుచిగా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి కదా, ఇలా చేస్తే వస్తాయండి. ఓకేనా. ఇలా బాగా పిండిని బాగా పిసుక్కోవాలండి. బాగా కలుపుకుంటూ పిండి ముద్దని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి ఉండ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. మనము చేయితోటి ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకు పిండి అంత బాగా మెదుగుతుందండి. మెదగడం అంటే బాగా మెత్తగా అవుతుంది. చూడండి, ఇలానైతే కలుపుకొని అయితే పిండిని అయితే ఇలా మొత్తాన్ని అయితే ఇలా మెత్తగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఇంకొక 15 నిమిషాల పాటు 10-15 నిమిషాల పాటు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని కొంచెం నానినాక ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకు కావాల్సిన సైజు చపాతీ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ పిండి ముద్దలంతా ఇట్లా చిన్న చిన్న ఉండలుగా ఒకే సైజులో చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ మనం చపాతీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా పిండిని మొత్తం ఒక అరకిలో పిండిని అయితే కలుపుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పిండిగా చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇలా నార్మల్ చపాతీ అయినా చేయొచ్చు, లేకపోతే నేను చూపెట్టే విధంగా మనము చపాతీని ఈ విధంగానైనా చేసుకోవచ్చండి. మనము అరచేతిలో ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఒక పార్ట్ అంటే ఒక గుంట లెక్క రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇందులో కాస్తంత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలండి. నూనె మనకు పోసుకుంటే ఫస్ట్ టైం చేస్తాం కదా, అందుకని నూనె బయటికి కారే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, అలా కారకుండా ఉండాలంటే కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలి. ఇంకా చల్లుకొని ఇలా అడుగు భాగంలో కొంచెం గోధుమ పిండి వేసి ఇంకా మెల్లగా రోల్ చేసుకోవాలండి. మెల్లగా చపాతీ చేస్తూ ఉండాలి. చూడండి, నేను చూపెట్టిన విధంగా చేయండి, మీకు చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎంత చేయరాని వాళ్ళైనా ఇలా చేయండి, పొరలు పొరలుగా వస్తాయి. మనము మడత చపాతీ అనేది ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకటే చపాతీలో 2 చపాతీలు అయినట్టుగా 2 పొరలు వస్తాయి. ఇలా రౌండ్గా మనం ఆయిల్ వేస్తున్నాం కదా, ఇలా రౌండ్గా వచ్చేస్తాయి మనకు ఆటోమేటిక్గా. ఇలా అంటే బాగా పల్చగా కాదు, బాగా మందంగా కాకుండా నేను చపాతీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మిగిలినవి కూడా చపాతీలు అలానే చేసుకోవాలి. పిండి ముద్దను తీసుకొని గుంట చేసుకొని ఆ గుంటలో కొంచెం అంత ఆయిల్ వేసి కొంచెం గోధుమ పిండి వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం దగ్గరికి ప్రెస్ చేసుకొని ఇంకా అడుగు భాగానికి మనం ప్రెస్ చేసిన ఇది ఉంటుంది కదా, ఆ పిండిని అడుగు బాగానే వేసుకొని ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చపాతీని చేసుకోవడమే. ఓకేనా.
మొత్తం చపాతీలో ఒకటేసారి చేసుకొని పక్కకి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి అదే ఆటోమేటిక్గా నేను తిప్పక ముందుకే తిరుగుతుంది కదా. ఇలా ఈజీగా టక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెము ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వస్తుంది, తర్వాతకి తెలుస్తుంటే మీకే ఆటోమేటిక్గా వచ్చేసాయండి. కానీ చపాతీలు అయితే రుచి అయితే ఇంకా చెప్పలేను, చాలా బాగుంటాయి ఇలా చేస్తే. ఇంకా అన్ని చపాతీలు అయితే ఇలా చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా మనము ఈ చపాతీలను ఎలా కాలవాలో చూపెడతాను. ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని రొట్టె పెంక అంటారు కదా, రొట్టె పెనం అది తీసుకోవాలండి. అది బాగా వేడయ్యాక దానిపైన ఒక చపాతీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇది చపాతీ వేడైనాక అప్పుడు పొంగుతున్నప్పుడు చూడండి, మనకు చపాతీ అయితే ఇలా పొంగుతున్నప్పుడు కాస్తంత స్పూన్కే మనం గంటను ముంచి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ పుల్కల లెక్కనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసి అయితే చేస్తున్నాను. మన హోటల్ స్టైల్లో కూడా ఇలానే ఆయిల్ వేస్తారండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, మళ్ళీ మనకు చపాతీలు బాగా పొంగుతూ వస్తాయి. మొత్తం చపాతీలు ఇలానే కాల్చుకోవాలండి. నేను చూపెట్టిన విధంగా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకు చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి. మనకు చపాతీ పొంగుతూ రాదు, ఎందుకు నాకు చేయరాదు అని అస్సలు టెన్షన్ పడద్దు. నేను చూపెట్టిన విధంగా మీ ఇంట్లో కూడా చేయండి, చపాతీలు సూపర్గా పొంగుతూ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చపాతీలు ఇలానే కలుస్తూ ఉంటా. ఇంకా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు చపాతీ ఎలా చేయాలి, ఎలా కావాలి అనేది ప్రతి పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకో కొత్త రెసిపీస్, అంటే నాకు తెలిసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా. అందుకనే ఫస్ట్ టైం చూసిందనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్. ఓకేనా, ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ మీకు కావాల్సిన రెసిపీస్ అయితే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా చేసి